ఒక ఇల్లాలు కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. అలా చూసేటప్పుడు పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్‌లో వృద్ధ దంపతులు మరియు వాళ్ళు ఆరబెట్టుకున్నటువంటి బట్టలు చాలా మురికిగా కనిపించాయి. వాళ్ళ ఆయనకి పిలిచి, "ఏవండీ, ఈ పాతకాలపు మనుషులు అప్‌డేట్ అవ్వరా? క్లీన్‌గా ఉండరా?" అని చెప్పి అడిగింది. అతను ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. అలాగే కొద్ది రోజులు తరచుగా ఆమె చూస్తుండడం మనసులో వీళ్ళు క్లీన్లీనెస్‌ని అస్సలు పాటించరని అనుకునేది. ఒకరోజు మాత్రం తను ఉదయం నిద్ర లేచేసరికి బయటికి ఇలా చూసిందో లేదో ఆ కిటికీలో నుంచి చూడగానే చాలా స్వచ్ఛంగా ఆ మనుషులు, ఆ బట్టలు కనిపించాయి. అప్పుడు వాళ్ళ ఆయన్ని పిలిచి, "ఏవండీ, ఏవండీ, ఇన్నాళ్ళు మురికిగా ఉన్నవాళ్ళు ఒక్కసారి సడన్‌గా వాళ్ళు ఎంత అప్డేట్ అయ్యారో చూసారా? క్లీన్లీనెస్‌ని మెయింటైన్ చేస్తున్నారు" అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన అంటాడు, "నువ్వు ఆలోచిస్తున్నది చాలా తప్పు. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు ఈ కిటికీలోంచి చూసేదానివి. కిటికీ గ్లాస్ అనేది మురికిగా ఉండటం వల్ల నీకు వాళ్ళు మురికిగా కనిపించారు. ఈరోజు ఉదయాన్నే నేను ఆ గ్లాస్ క్లీన్ చేశాను. ఇప్పుడు నీకు వాళ్ళు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నారు" అని చెప్పారు. సో, ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళని మనం ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు మనకు ఆ విధంగా దర్శనమిస్తారు.